వ్యభిచారం చేస్తే పాపం, అబద్ధాలు ఆడితే పాపం. వింటున్నారండి? వ్యభిచారం చేస్తే పాపం, అబద్ధాలు ఆడితే పాపం, ఇంకా దొంగతనాలు చేస్తే పాపం. కానీ అయితే ఈయనేమంటున్నాడు? నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతాను. ఇలాంటి యథార్థత సేవకులందరికీ ఉంటే ఎంత బాగుండును, అవునా కాదా? ప్రతి సంఘం కూడా చాలా క్షేమంగా ఉంటుంది, అవునా కాదా? అవునా? బాగా ప్రార్థన చేయాలిగా, చేయాలన్నా వద్దా? చేయాలండి. మనుషులందరికీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. నొప్పి ఉన్నప్పుడు కూర్చోబెట్టి ఏం చెప్పలేం. ఆ నొప్పికి ముందు మందేయాలి. ఆ మందే ప్రార్థన. నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడనవుతాను. ప్రతి సేవకుడు కూడా ఈ వాక్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంఘ కాపరి చర్చిలో వచ్చిన వాళ్ళందరి పేర్లు పెట్టి ఎంతమంది వస్తున్నారు, అంతమంది పేర్లు నోటెడ్ అయిపోతే ఎంత మంచిది. నోటెడ్గా అయ్యి ప్రార్థన చేయడం ఎంత మంచిది.